మచిలీపట్నంలో నిన్న సాయంత్రం 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్ అయ్యాడన్న వార్త జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మత్తు మందు ఇచ్చి వ్యాన్లో ఎత్తుకెళ్లారని, విజయవాడ వద్ద బాలుడు చాకచక్యంగా తప్పించుకున్నాడని ప్రచారం జరగడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే అసలు నిజాలను బయటపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారించగా ఇది కిడ్నాప్ కాదని తేలింది. మచిలీపట్నం హౌసింగ్ బోర్డుకు చెందిన ఓ విద్యార్థి ట్యూషన్ కు వెళుతూ కనిపించకుండా పోవడంతో ఈ హైడ్రామా మొదలైంది. గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందు ఇచ్చి వ్యాన్ లో ఎక్కించుకున్నారని, తనతో పాటు మరో బాలుడు కూడా ఉన్నాడని సదరు విద్యార్థి చెప్పడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి వెళ్లిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎక్కడా మత్తు మందు ఇవ్వటం కానీ, బాలుడిని బలవంతంగా వ్యాన్ లో ఎక్కించడం కానీ జరిగినట్లు ఆధారాలు లభించలేదు. శాస్త్రీయంగా విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. చదువుల ఒత్తిడి తట్టుకోలేక ట్యూషన్ కు వెళ్లడం ఇష్టం లేకే ఆ విద్యార్థి స్వచ్ఛందంగా విజయవాడకు వెళ్లాడని తేలింది. కిడ్నాప్ నుంచి తప్పించుకున్నట్లుగా బాలుడు ఆడిన డ్రామాను పోలీసులు కనిపెట్టారు. ప్రస్తుతం ఆ బాలుడు క్షేమంగా ఉన్నాడని, తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. పిల్లలపై చదువుల ఒత్తిడిని పెంచవద్దని, వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. దీంతో గత కొన్ని గంటలుగా నెలకొన్న కిడ్నాప్ టెన్షన్ ఒక్కసారిగా సద్దుమణిగింది. నిన్న ట్యూషన్కి వెళ్తుంటే ఎవరు నా సైకిల్ మా ఫ్రెండ్ కోసమని అటు వెళ్తే సైకిల్ పంచర్ అయిపోతే నడుచుకుంటే వస్తున్నా. ఇంటికి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు, ఏమో నాకు వాళ్ళు ఎవరో తెలియదు, ఇద్దరు వ్యక్తులు అక్కడ నేను దింపుతాను రా అంటే వద్దు ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోతానంటే పర్లేదు ఎక్కమని ఎక్కారు. మరి 2 నిమిషాల్లో సైకిల్ ఒక సైకిల్ పక్కకు వస్తాడు. ఈలోపు ఏంటంటే సైకిల్ పడిపోయిందంటే ఈలోపు బస్సు పెట్టారు. అక్కడి నుంచి నాకేం తెలియదు. అది 9:30, 10 ఆ ప్రాంతంలో మెలకు వచ్చింది. తీరా చూస్తే నోటికి ప్లాస్టిక్ ఉంది. నా పక్కన కూడా ఉన్నాడు. ఆ ప్లాస్టిక్ తీసుకొని ఎక్కడ ఉన్నాను తీరా చూస్తే ఎక్కడ ఉన్నా నాకు తెలియదు, చీకటిగా ఉంది. భయం వేసి ఒక 3 కిలోమీటర్ల దాకా పరిగెత్తుకుంటూ వచ్చేస్తే డాడీకి ఫోన్ చేశారు. డాడీ వాళ్ళు వచ్చారు. వెహికల్ ఇంకో కుర్రాడు ఉన్నాడు. ఎవరో నాకన్నా కొంచెం తక్కువ వయసు. మా బాబు ఈవినింగ్ నిన్న సాయంత్రం చెప్పండి. నా పేరు చంటి అండి. మా బాబు పేరు కోరేష్ కుమార్ అండి. మేము బైపాస్ రోడ్ లో ఉంటాము. మా బాబు నిన్న సాయంత్రం 5 గంటలకి ట్యూషన్ కానీ వెళ్ళాడండి. అది మరి ఎవరో ఇద్దరు వచ్చి బాబుని బండి ఎక్కించుకెళ్ళి సైకిల్ పంచర్ అయితే నడిపించగలుగుతుంటే ట్యూషన్ దగ్గర దింపుతామని చెప్పి బండి ఎక్కించుకెళ్ళి ఏదో కచ్చి ముక్కు దగ్గర పెట్టేసి తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. అది 9:30కి మాకు ఫోన్ వచ్చింది. మా బాబు ఏడుస్తా నేను ఎవరో తీసుకెళ్లారు, విజయవాడలో హాస్పిటల్ దగ్గర ఉన్నానంటే ఎక్కడ ఏరియా అంటే ఏం చెప్పలేకపోతున్నాడు. అక్కడ వేరే వాళ్ళ ఫోన్ అడిగి తీసుకున్నాడు. ఆ ఫోన్ గల్లా వాళ్ళకి ఫోన్ ఇవ్వు అని చెప్తే ఫోన్ వాళ్ళకి ఆయన మాట్లాడారండి. ఎక్కడ ఏంటంటే సరే బాబుని కొంచెం మీ దగ్గర ఉంచాలని రిక్వెస్ట్ గా చెప్పాము. బాబుని ఆయన దగ్గర అట్టు పెట్టారు. మేము వెళ్ళి మా బంధువులు విజయవాడలో ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మేము వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసాం. ఏం తెలియదు అంటున్నాడు. ఒక క్లాత్ కి ఏదో పెట్టారంటే ఇక అంతే పడిపోయాడు. ఇక అంతే అక్కడ బండి ఆగి ఉంది. వ్యాన్ లో కర్టన్స్ కట్టేశారంట కనపడకుండా. బాక్సులు వాళ్ళకి ఎవరో కనపడకుండా బాక్స్ అడ్డం పెట్టారంట. ఇంకొక అతను ఉన్నాడంట కానీ అతను లేపితే అతనికి స్పృహ లేదంట. ఇక వచ్చేసాడు, అబ్బాయి వచ్చేసాడు. లేదు వ్యాన్ ఆపారంట. మరి వాళ్ళు దేనికి ఆపారో తెలియదు. ఈ 1 కిలోమీటర్న్నర పరిగెత్తుకుంటా వస్తే అక్కడ ఎవరు లేరంట. కొద్ది యువతలకు వచ్చిన హాస్పిటల్ కనపడింది. అక్కడ నుంచి వేరే వాళ్ళకి ఫోన్ తీసుకుని నాకు ఫోన్ చేశారు. ఇచ్చామండి. చిలకలపూడి స్టేషన్. ఏం తెలుసుద్దండి అసలు. ఒక అతను మాస్క్ పెట్టుకున్నాడంట. ఇక్కడ ఎక్కించిన వాళ్ళు ఒక అతను మాస్క్ పెట్టుకున్నాడు, ఒక అతను మామూలుగా ఉన్నాడు. వాళ్ళు కానీ ఎవరో తెలియదు అంట.
అంతే అన్నాడు. ఇక నాకు తెలియలేదు, ఖర్చు పెట్టారు, నాకేం తెలియదు. ఈ రాత్రి మాకు ఫోన్ రాగానే వెళ్ళిపోయామండి. అయితే మా బ్రదర్ని పంపించాను, మాకు లేట్ అవుద్దని. ఆయన బాబుని రిసీవ్ చేసుకున్నారు, మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. ఇలా మా బాబుని తీసుకెళ్లారని ఇచ్చారు.